నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, వేదిక కింద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు అనుకోకుండానే చాలా మంచి రోజు. ఈరోజు మార్నింగ్ వరకు నాకు ఈరోజు వసంత పంచమి, సాక్షాత్తు సరస్వతీ దేవి గారి రోజని తెలియదు. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. అందున ఈరోజు లక్ష్మీదేవి శుక్రవారం అన్ని రోజులు కలిసి వచ్చి ఈరోజు చింతవరం హై స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ని జరుపుకోవటం మా ట్రస్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. పిల్లలందరూ చాలా డిసిప్లైన్గా ఉన్నారు, చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ఇంతసేపు ఇంత ఓపికగా మీరు కూర్చున్నందుకు, ఇంత ఓపిక ఇప్పుడు ప్రదర్శించారు కాబట్టి జీవితంలో ఇంతకంటే ఇంకా ఓపికగా బాగా చదువుకుంటే చాలా దూరం వెళ్తారు మీరు. సరేనా? ముందు ఈరోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా సరస్వతి పుత్రులు అవ్వండి, ఆటోమేటిక్గా లక్ష్మీ పుత్రులు అయిపోతారు. లక్ష్మీ పుత్రులు అంటే తెలుసా? లక్ష్మీ పుత్రులు సరస్వతి పుత్రులు కాలేమో కానీ సరస్వతి పుత్రులు మాత్రం తప్పకుండా లక్ష్మీ పుత్రులు అయిపోతారు. మనందరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. చదువే ఆస్తి. మనకేం 100 ఎకరాలు ఉండవు అనుకుంటున్నాను నేను. అంటే మీ ఆర్థిక పరిస్థితులు నాకు తెలియవు, కానీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మనం చదువుకుంటున్నారు పిల్లలు అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలే. కాబట్టి మనకేం 100 ఎకరాలు ఉండవు, 50 ఎకరాలు ఉండవు, మామిడి తోటలు ఉండవు, ఏముండవు. జస్ట్ మన చదివే మనకు ఆస్తి. మనం చదువుకుంటే మనం చాలా పైకి వెళ్తాం. దానికి సాక్షాత్తు ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడ మీ సార్ ఉన్నాడు, పాల్ సార్, మా 10th క్లాస్ క్లాస్మేట్. మా 10th క్లాసు నాతో కూడా చదువుకున్నాడు కోట స్కూల్లో. మేము కోట హాస్టల్లో ఉండి నేను చదువుకున్నాను. మీ అందరికీ కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? నా కాళ్ళకి చెప్పులు లేవు 10th క్లాస్ అప్పటికి. చెప్పులు కూడా లేవు. చెప్పులు లేకుండా నడిచి స్కూల్కి వెళ్ళేవాడు. ఈ ప్రోగ్రాము ఎందుకు వచ్చింది అంటే నా స్వాగతం. నేను అనుభవించిన ఆ బాధలోచే ఈ ప్రోగ్రాం పుట్టింది. మామూలుగా 10th క్లాస్ అప్పుడు కొంచెం చదువుకోవాలి కదా, 4-5 అప్పుడు బాగా ఆకలి అయ్యేది. ఆకలి అయినప్పుడు ఏదన్నా ఎవరన్నా పెడితే బాగుండింటే, పైసలు ఉండేది లేదా, డబ్బులు ఉండేవి కాదు కదా, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడు 8 గంటలకో 9 గంటలకో రసం అన్నం పెట్టేవాళ్ళు. ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది, ఆకలి అయ్యేది. సో ఆ దాంట్లోంచే వచ్చిందే ఈ ప్రోగ్రామ్. ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తిక్కవరం హై స్కూల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా 1 సంవత్సరం చేసాం. తర్వాత నుంచి మండలం మొత్తం ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఒక చేయాలంటే మనం అనుభవించి ఉండాలి. మా బాధలోంచే ఆ బాధ మీరు పడకూడదనే ఉద్దేశంతోనే మాకు ఈ చిన్న సహాయం, ఈ చిన్న ఏదైనా మనకు చేయూతనిస్తే పిల్లలకి బాగుంటుంది అనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. చాలా బాగా జరుగుతుంది. టీచర్స్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చాలా బాగా రన్ చేస్తున్నారు ప్రోగ్రాము. మేము కూడా చూస్తుంటాం కదా, మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసేవాళ్ళం. విజిట్ చేసినప్పుడు కూడా మంచి రుచికరంగా వడలు, బోండాలు అన్నీ మేము కూడా తిన్నాం. చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పట్టిక చూస్తే సోమవారం, మంగళవారం ఫుడ్ మాకు అప్పుడేం లేదు, ముల్లంగి సాంబారే పెట్టేవాళ్ళు మధ్యాహ్నం హాస్టల్లో. 35-40 సంవత్సరాల తర్వాత కూడా ముల్లంగి సాంబార్ అంటే ఇప్పుడు కూడా వామిటింగ్ వచ్చేస్తుంది. ముల్లంగి అంటేనే వామిటింగ్ వచ్చేసి అంత ఫ్రస్ట్రేషన్ అనమాట. అన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు ప్రతిరోజు మధ్యాహ్నం ముల్లంగి సాంబారే. రాత్రి అయితే గోంగూర పచ్చడి లేదంటే రసం. ఆ రసం పోసుకుంటే చిన్న చిన్న పురుగులు ఉండేవి, పక్క తీసి తినేయటమే. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మీకు మంచి పౌష్టికాహారం, వేరుశనగ ముద్దలు, బెల్లం చిక్కీలు ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా అదృష్టవంతులు మీరు. ఎంత అదృష్టవంతులు అంటే ఇప్పుడు మీకున్న సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా కానీ ఇది కానీ, ఈ సెల్ ఫోన్స్ వచ్చాయి. ఎంత సమాచారం తెలుస్తుంది, కానీ దాన్ని మంచికి ఉపయోగించుకోండి. సరేనా? సోషల్ మీడియాని చెడుకి మాత్రం వాడద్దు. నువ్వు ఓపెన్ చేస్తే ఎన్నెన్నో ఏదేదో వస్తుంటాయి. అవన్నీ మీరు ఏమి చూడొద్దు. మీకు కావాల్సినవి మాత్రమే మీరు చూసుకోండి. అసలు నా సజెషన్ అయితే సెల్ ఫోన్కి దూరంగా ఉండటం మంచిది. టీచర్స్ కూడా ఆ విధంగా సెల్ ఫోన్కి దూరంగా ఉండేటట్టు పిల్లల్ని ఉంచితే బాగుంటుందేమో అని కొద్ది రోజుల వరకు
22 సంవత్సరాలు వచ్చే వరకు సెల్ ఫోన్ దూరంగా ఉంటే చాలా ఉపయోగం. ఉంటారా? వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను చెప్తుంటాను 600కి 10 10 అవుట్ ఆఫ్ 10. ఇప్పుడు మార్క్స్ కాబట్టి 600 వస్తే ₹1,00,000 ఇస్తామని. ఇప్పుడు నేను 10 మార్కులు డిస్కౌంట్ ఇచ్చి 590 మార్కులు ఎవరికి వచ్చినా సరే ₹1,00,000 ఇస్తాను. ఓకేనా? 590 ఎంతమందికి వచ్చినా అన్ని లక్షలు. సరస్వతీదేవి గారి ఈ వసంత పంచమి రోజు తప్పకుండా ఎన్ని లక్షలైనా తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. 590 తెచ్చుకోండి. తెచ్చుకుంటారా? ఎంతమంది తెచ్చుకుంటారు 590? నైస్. ఎంతమంది తెచ్చుకుంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మిగతా స్కూల్స్ వాళ్ళు అందరూ ఉంటారు. 10 మార్కులు డిస్కౌంట్ ఇచ్చాను. ఇంకా 500 పైన వస్తే లాస్ట్ టైం లాగానే అందరికీ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇంతమంది అయినా తెచ్చుకోండి, తప్పకుండా మా ట్రస్ట్ తరఫున మేము ఆ చిన్న ప్రోత్సాహకం మీకు అందిస్తాం. సరేనా పిల్లలు? ఉంటున్నారా? ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, చదువుకోండి, మంచిగా ఉండండి, మంచి నడవడికగా ఉండండి. మీకు బాగా చదువుకుంటే మీరు బాగుంటారు, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. చదువే ఆస్తి. మనలాంటి వాళ్ళకి చదువే ఆస్తి. ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. 25 సంవత్సరాల వరకు మనం కష్టపడితే 75 సంవత్సరాలు సుఖంగా హ్యాపీగా లగ్జరీ కారు, ఇందా చెప్పాడు కదా సార్, 1,50,00,000 కారు, మంచి బెడ్, మంచి బిల్డింగు అక్కడ ఉండొచ్చు హాయిగా. మీరు చదివే ఆస్తి, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.